ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు రాములు తెలిపారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అందే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులు క్యూ లైన్ లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటారో విద్యార్థులకు మాక్ పోలింగ్ ద్వారా తెలియజేశారు. అనంతరం విద్యార్థులు వేసిన ఓట్లను లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, శ్రీధర్ రెడ్డి, యాదగిరి, కనకరాజు, ఇంద్రబాబు, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. మన ఈ స్కూలు గ్రామంలో ఉంది కాబట్టి పిల్లలకి రానున్న కాలంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మరి దీని ద్వారా పిల్లలకు అవగాహన జరుగుతుంది. మరి అవగాహన వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి చక్కని ప్రజాప్రతిని ఎన్నుకోవడానికి ఇది అవకాశంగా ఉంటుంది. మరి ప్రజాస్వామ్యంలో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులకు కూడా ఈ ప్రజాస్వామ్యం విలువలు ఓటాకు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన పాఠశాలలో ఇది నిర్వహించడం జరిగింది. మరి ఇందులో 6 నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మరి ప్రతి తరగతికి ఒక వార్డు మెంబర్గా 6 నుండి 10వ తరగతి వరకు మొత్తం పాఠశాలకు ఒక సర్పంచ్గా ఈ విధంగా విభజించడం జరిగింది. పిల్లలు 6వ తరగతిలో 6, 7, 8, 9, 10 ఒక్కొక్క తరగతి ఒక్కొక్క వార్డు మెంబర్గా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ పాఠశాల మొత్తానికి సర్పంచ్గా ఒకరు ఎన్నుకోబడ్డారు. మరి మన ఈ ఎన్నికల ద్వారా అందించాల్సిన సందేశం ఏంటంటే ఈ విద్యార్థులే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరి గ్రామంలో ఈరోజు జరిగిన ఎన్నికల గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ మరి